దీపావళి సెలబ్రేషన్స్ లో పొరపాటున చెయ్యి గాని కాలు గాని కాలిందా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు అండి. పొరపాటున క్రాకర్స్ కాల్చేప్పుడు కానీ స్టవ్ దగ్గర కానీ కాలినప్పుడు వెంటనే మీరు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ట్యాప్ కింద కంటిన్యూస్ గా ఒక 10-15 మినిట్స్ కంటిన్యూస్ గా వాష్ చేయాలండి. ఆ వాష్ చేసేప్పుడు పైన రుద్దకూడదు, అట్లా వాటర్ పడనివ్వాలి అంతే. పడనిచ్చిన తర్వాత అది 15 మినిట్స్ అయిన తర్వాత హోమియోపతిక్ రెమెడీ క్యాంథారిస్ మదర్ టించర్ అని ఉంటుందండి. అది ఒక బాటిల్ కొని ఇంట్లో ఉంచుకోండి పండక్కి ముందే. ఎప్పుడన్నా పొరపాటున ఇట్లా కాలింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్లో ఒక 10-20 ml ఆఫ్ ఈ క్యాంథారిస్ మదర్ టించర్ వేసి కాటన్ తీసుకుని ఆ వాటర్లో డిప్ చేసి 15 మినిట్స్ రన్నింగ్ వాటర్లో వాష్ చేసిన తర్వాత ఈ కాటన్ డిప్ చేసి ఆ ఎక్కడైతే మనకి వూండ్ ఉందో అక్కడంతా కూడా డ్యాబ్ చేయాలండి. మనం రుద్దకూడదు, పైన స్క్రబ్ చేయకూడదు, జస్ట్ అట్లా ట్యాప్ చేస్తూ ఉండాలి. అట్లా ఒక 10-15 మినిట్స్ చేయండి. మంట తగ్గింది, పర్వాలేదు, చిన్న బర్నే అనుకుంటే గనక అట్లా ఒక 10-15 మినిట్స్ సరిపోతుందండి. కాదు కొంచెం సివియర్ బర్న్ ఉంది, 2nd డిగ్రీ 3rd డిగ్రీ బర్న్ ఉంది అంటే కనుక ఈ స్టెప్ సరిపోదండి. ఇది మనకి ఇమీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ కింద పనికొస్తుంది. కానీ 2nd డిగ్రీ బర్న్ 3rd డిగ్రీ బర్న్ అయితే కనుక ఖచ్చితంగా దానికి హాస్పిటల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరము. మనకి ఎట్లా తెలుస్తుందండి 2nd డిగ్రీ బర్న్ అని అంటే కనుక పై చర్మం వరకు కాలితేనే అది 1st డిగ్రీ బర్న్ అండి. మనకి కింద చర్మం కనిపిస్తున్నా చెక్కులాగా లేచిపోయి ఏదన్నా క్రాకర్ బ్లాస్ట్ అయ్యి చేతిలోనో ఎక్కడన్నా తగిలి బాగా డీప్ గా ఉంది అంటే గనక ఆ ఇంజరీ అనేది చాలా డీప్ ఇంజరీ అండి. మనం దానికి ఇంట్లో ఏమి చేయలేము. యూ హ్యావ్ టు టేక్ అ ప్రికాషనరీ స్టెప్ అట్ హాస్పిటల్కి వెళ్ళండి. 1st డిగ్రీ బర్న్స్ జస్ట్ అట్లా రవ్వలు పడ్డాయి కాలింది అంటే గనక నేను ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ గ్యారంటీగా హెల్ప్ చేస్తుంది. క్యాంథారిస్ వల్ల మంట తగ్గుతుంది, బొబ్బ రాదు, మచ్చపడదండి. ఈ 3 ఖచ్చితంగా జరుగుతాయి. హ్యావ్ అ సేఫ్ దీపావళి. ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ హ్యాపీలీ. Wishing you all a very happy Deepavali. Thank you.